హల్లెలూయా స్తోత్రం. ఇంతవరకు ఆరాధనలో దేవుడు నడిపించిన బట్టి స్తోత్రము. ఇప్పుడు క్రిస్మస్ యొక్క వాక్య భాగంలోకి వెళ్తాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు యెషయా గ్రంథము 62వ అధ్యాయం ద్వారా మాట్లాడబోతున్నాడు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6 నుండి 12 వరకు చూసుకున్నాం. యెరూషలేమా, నీ పరాక్రమం మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేనా పగలైన వారు మౌనంగా ఉండరు. ఏం చెప్తున్నాడు యేసయ్య? మాట్లాడుతున్నాడు. అభిషిక్తుడు తండ్రి ఆయన మాట్లాడేది ఏమైనా మాట్లాడి వెల్లడి చేసేది ఏమైనా కానీ సత్యం మాత్రమే. ఓకే, అది ఏమైనా కానీ సత్యం మాత్రం ఒకటి. అదేమంటే కాపలా వాణి గురించి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క యెషయా గ్రంథము 62లో ఆయన కాపలా వారిని ఉంచినాడు. నేను కాపలా వారిని ఉంచి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. రేయిన పగలను మౌనంగా ఉంటారు. వారు ఎప్పుడు రేయి పగలు వారు మెలకుగానే ఉంటారు. హల్లెలూయా. ఈ యొక్క 52:8లో చూస్తే, ఆలకించుము, కావిలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుతున్నారు. యెహోవా సియోను మరలా రప్పించగా వారు కన్నులారా చూచుతున్నారు అని అంటున్నది. ఇది యెహోవా తన ప్రజలను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు కావలి వారు సంతోషంతో పాడుతూ కళ్ళతో చూస్తారని ఈ వాక్యం తెలియజేస్తుంది. ఇంకొక విషయం యెర్మీయా గ్రంథంలో చూస్తే అదే ఒక కావలి వారి గురించి మాట్లాడుతున్నది. ఏమంటే, నేను కావలి వారిని మీ మధ్యను నియమించి తిని బూరధ్వని వినినప్పుడు చెవుకి వినుడి, అయినను మీరు మనవి చెప్పుకొందురు. పామేమిటి? దేవుడు ప్రవక్తలను పంపి హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు? ప్రజలు వాటిని విస్మరిస్తున్నారు. ఏం చెప్తున్నాడు? ప్రవక్తను పంపి హెచ్చరింప పంపిస్తున్నాడు. హెచ్చరించినప్పటికీ ప్రవక్తలు వచ్చి హెచ్చరించినప్పటికీ ప్రజలు వినట్లేదు. వినకుండా ఏం చేస్తున్నారు? వారి దారిలో వెళ్ళిపోతారు. ఇర్మియా 31:6లో కూడా ఏం చెప్తుందంటే, ఏడవకము, నీవు కన్నీళ్ళు విడవకము, నీ క్రియలకు ప్రతిఫలము కలుగును. ఏడవద్దు, కన్నీళ్ళు విడవద్దు, నీ క్రియలకు ప్రతిఫలము కలుగును కనుక నీ ప్రయాసమునకు ప్రతిఫలముండునని యెహోవా, ఏడవకు, ఊరుకొనుము అని, కన్నీళ్లు విడుచుట మానుము అని, నీ ప్రయాసమునకు ప్రతిఫలం ఉండును గనుక నీవు తిరిగి వచ్చేదవు అని ఇశ్రాయేలు ప్రజలను మరియు తన బిడ్డలను దుఃఖములో మునిగి ఉన్న వారికి ఆయన వాగ్దానం చేస్తూ ఊరడిస్తున్నాడు. ఆయన బుజ్జగిస్తున్నాడు. హల్లెలూయా. ఇది మరి ఒక భాగంలో యెజెస్కేలు 3వ అధ్యాయం 12లో కూడా ఇదే విధంగా, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారికి హెచ్చరిక చేయము. అంటే దేవుడు యెజెస్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకు ఒక కాపులాదారుని నియమించి తన మాటలను వారికి వినిపించి వారిని హెచ్చరించి ఆదేశించాడు. వారు ఒకవేళ యెజెస్కేలు ప్రవక్త విధంగా చేయకపోతే వారి యొక్క పాపానికి బాధ్యత యెజెస్కేలే. హల్లెలూయా. అప్పుడు దండన ఎవరిపైకి వస్తుంది? ప్రవక్త పైన వస్తుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు జాగ్రత్తగా, నరపుత్రుడా, వారిని హెచ్చరింపుము. వారు ఏ పరిస్థితుల్లోనూ జారిపోకుండా వాళ్ళని రక్షణలోకి నడిపించు అంటున్నారు. ఇర్మియా గ్రంథం 33:9లో కూడా యూదా ప్రజలకు మేలు చేయబోతున్నట్లు చెబుతూ వారిని హెచ్చరిస్తూ ఇలా చెప్తున్నారు. 33:9లో, భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర గానముగాను ఘనతాస్పదముగాను ఉందురు.
నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి వారు నన్ను ఆరాధించుదురు అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడి పేరుకు కీర్తి. దేవుడు ఏమంటున్నాడు? దేవుని పేరుకు కీర్తి. దేవుడు తన ప్రజలను బాగు చేయడం ద్వారా వారు భూమిపై దేవుణ్ణి మహిమపరుస్తారు. హల్లెలూయా. మరి ఆశీర్వాదం వారు మేలు. దేవుడు తన ప్రజలకు గొప్ప మేలు క్షేమం కలిగిస్తాడు కనుక దానిని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ప్రజలు ఆయన ఆశ్చర్యకారం బట్టి స్తోత్రం చేస్తారు. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుని యొక్క వాగ్దానం ఇది కల్దీయుల చేతిలో నాశనమైన పట్టణానికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమంటున్నాడు? జెఫన్యా 19:20లో ప్రజలు హింసించిన వారిని శిక్షించి విడిచిపెట్టబడిన వారిని తిరిగి తీసుకొచ్చి వారికి భూమిపై పేరు, కీర్తి మరియు మహిమను ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. ఇది వారి పాత అవమానాన్ని తొలగించి దేవుని కృపతో వారిని తిరిగి నిలబెట్టే పునరుద్ధరణ. హల్లెలూయా. మరియు జెఫన్యా 3:19-20లో చెప్తున్న వచనం 19వ వచనంలో చెప్తుంది, ఆ కాలమందు నిన్ను పీడించు వారినందరినీ నేను శిక్షింతును, తొట్టుపొడు వారిని రక్షించి చెదిరిపోయిన వారిని సమకూర్చుదను, భూమిలో వారికి అవమానము కలగకుండా వారిని కీర్తి గల వారిగా చేయుదును. మరి వారికి అవమానం కలగకుండా కీర్తి, మంచి గొప్ప పేరు, మంచి ఆదరణ వాళ్ళు కలవారిగా చేస్తానని చెప్తాను. 20వ వచనం, ఆ కాలమందు మిమ్మల్ని చేర్చుకుందును, ఆ కాలమందు మిమ్మల్ని సమకూర్తును, మీరు భూమిలో ఉన్నంత కాలము మీరు మంచి పేరును కలుగజేతురు, మీ చెరను నే కన్నులు ఎదుట మార్చుదును, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇది ఈ విధంగా చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. 7వ వచనంలో చూసుకున్నాం. 6వ వచనంలో ఇంతవరకు మాట్లాడినాడు. 7వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు చూస్తాం. యెహోవా జ్ఞాపకార్థులారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడేను, బాహుబలము తోడేనియు యెహోవా ఇలాగున ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యము నీ శత్రువులకును ఆహారము నేనియ్యను, నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసమును అన్యులు త్రాగురు, నీవే త్రాగుదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. మరియు 9వ వచనం, ధాన్యము సమకూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లించుదురు, పండ్లు కోసిన వారే ఆ పరిశుద్ధాలయ మంటపములలో దాన్ని త్రాగుదురు అని చెప్తున్నాడు. హల్లెలూయా. మరి 9వ వచనంలో 10వ వచనంలో ఏమంటాడు? గుమ్మముల ద్వారా రండి రండి రండి, జనములకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గము చక్కపరచుడి, రాళ్లను ఏరి పారేయుడు, జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి, ఎందుకంటే ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేయుచున్నాడు, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినమున రక్షణ మన యొద్దకు యేసు ప్రభు ద్వారా వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయడు. సియోను కుమార్తె అంటే ఎవరు? ఇజ్రాయేలు. ఇజ్రాయేల్ అంటే ఎవరు? ఆయన ఏర్పరచుకున్న ప్రజలు, ఆయన ఏర్పరచుకున్న నీవే నేనే ఆయనకు ఇజ్రాయేలు. హల్లెలూయా. 12వ వచనంలో పరిశుద్ధ ప్రజలనియో యెహోవా
విమోచించిన వారనియో వారికి పేరు పెట్టబడును. ఎవరికి? ఆడ పిలువబడిన వాళ్ళకి. యెరూషలేమా, ఆశింపదగిన దానిని ఆశింపదగిన దాననియో విసర్జింపబడని పట్టణమనియో నీకు పేరు కలుగును. యెరూషలేముకి ఏమైనా పేరు పెట్ట ఏమి ధన్యమైన పట్టణం అని పేరు పెట్టు. హల్లెలూయా. ఇక పవిత్ర క్రీస్తు రెండవ రాకడ తర్వాతే ఈ వచనం నెరవేరుతుంది. ఇది ఎప్పుడు నెరవేరుతుంది? యేసు ప్రభు రెండవ రాకడలో నెరవేరుతుందని మనము నమ్మాలి. హల్లెలూయా. కీర్తనలు 37వ కీర్తన పాడుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించును గనుక దీపములన్నీ సంతోషించును గాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములను ఆయన సింహాసనముకు ఆధారము. మరియు అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయును. ఆయన మెరుపులు లోకమునకు ప్రకాశింపజేయును. భూమి దాన్ని చూచి కంపించుచున్నది, మరియు ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. సమస్త జనులకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయుదురు. ఈ సిగ్గు అనేది యెహోవా తనను తాను ఏకైక నిజదేవునిగా వెల్లడి చేసుకున్నప్పుడు ఇది జరుగుతుంది. దేవుళ్లను అబడ్డ వాళ్ళకు ఇచ్చిన ఆజ్ఞ తిరస్కార భావంతో ఇవ్వబడినదే. ఈ దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు అని వాళ్ళకు తెలిసినప్పుడు చెక్కిన ప్రతిమ పూజించు వారందరూ సిగ్గుపడుదురు. మరియు సకల దేవతలు ఆయనకి నమస్కారము చేయును. హల్లెలూయా. ఇప్పుడు మనము కీర్తనల గ్రంథంలో చూసి మనం బట్టి స్తోత్రములు, మరియు ఇంకా మనము 2వ వచనం మనకి వెళ్దాము. అదేంటంటే తీతుకు రాసినటువంటి పత్రిక మన రక్షకుడైన దేవుని యొక్క దయయు అని రాస్తున్నాడు. హల్లెలూయా. తీతుకు రాసిన 3వ పత్రిక 4వ వచనం నుండి 7 వరకు మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు ఏమంటున్నాడు? ఆయన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు ఏమవుతుంది? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక కనికరము చొప్పుననే పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయటం ద్వారా మనల్ని రక్షించను. హల్లెలూయా. కరుణ అంటే, కృప అంటే కరుణ. దీని అర్థం ఏమిటంటే దేవుని మనము అసహాయతతోనూ ఆత్మీయ అవసరంలోనూ చూచి మన మీద జాలి తలచి ఆయన చేతి నుంచి ఏ మంచిని పొందే అర్హత మనకు లేకపోయినా మనకు పాప విముక్తినిచ్చి మనలను రక్షించాడు. హల్లెలూయా. అంటే కొత్త జన్మ అనే స్నానం, మరియు మనుషులు భూమి మీద మళ్ళీ పుడతారనే నమ్మకానికి దీనికి ఏమి సంబంధం లేదు. పునర్జన్మ అంటే మళ్ళీ పుడతారనేది అంటారు కదా, దానికి దీనికి సంబంధం లేదు. ఇదేంటంటే ఇక్కడ స్నానం అనే దానికి నీటి బాప్తిస్తానికి ఏమి సంబంధం లేదు. కొత్త జన్మ అనేది స్నానం. ఇది దేవుడు మన అంతరంగంలో చేసే పని, బయటకు కనిపించే ఆచారం కాదు. ఇది స్నానం అనేది. స్నానం అంటే మనము కొత్త జన్మతో, మనము ఆత్మతో నూతనంగా పుట్టడమే. హల్లెలూయా. పవిత్రాత్మ మనకు కొత్త జన్మ ఇవ్వడమే. ఈ పవిత్రాత్మ మనకు కొత్త జన్మ ఇవ్వడమే కాకుండా మనలో పనిచేస్తూ మనల్ని కొత్త మనుషులుగా చేస్తూ ఉంటాడు.
కొత్త స్వభావం, కొత్త మనస్సు అంతా వస్తుంది. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడితిమి. అర్థం ఏమిటంటే దేవుడు మనల్ని మన అసహాయతోనూ ఆధ్యాత్మిక పరిస్థితుల్లోనూ మన మధ్య జాలి చూపించి మన కొత్త మనుషులుగా చేశాడు. హల్లెలూయా. కాబట్టి కృపచేత లెక్కలోకి శాశ్వత జీవం ఆశాభావము కలిగి వారసులమైతిమి. హల్లెలూయా. కృపచేత, ఆయన కృపచేత మనం ఏం చేస్తాము? దగ్గర తీర్చుకోబడ్డాం. హల్లెలూయా. మనము కొత్త స్నానం చేసి కొత్త మనసు పొంది మారు మనసు పొంది మనము ఆయన నిత్య జీవమును స్వీకరించి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులమగుటకై మనకు పరిశుద్ధాత్మను ఆయన ఇచ్చి మనకు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా ఆయనే కుమ్మరించబడ్డాడు. హల్లెలూయా. యేసయ్యే కుమ్మరించబడ్డాడు. కాబట్టి మనం చివరిగా లూకా సువార్త నుంచి చదువుకొని వాక్య భాగాన్ని ధ్యానించుకొని ముగిస్తాం. ఈ యొక్క దినములో క్రీస్తు దినము, ఇది క్రీస్తు జన్మదినము. ఈ జన్మదినములో లూకా సువార్త ద్వారా మనం గ్రహించాల్సిన మర్మాలు చాలా ఉన్నాయి. ఆ దినంలో లూకా సువార్త 2వ అధ్యాయము 1-7. లూకా సువార్త 2వ అధ్యాయము 1-7. 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య ప్రకటింపవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఆయను. హల్లెలూయా. కైసరు ఆజ్ఞ అయింది. ఎందుకు? సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయాలి అని చెప్పేసి ప్రకటించవలనని, ప్రజాసంఖ్య రాయవలనని, ప్రకటించాలని చెప్పేసి కైసరు యొక్క ఆ ప్రకటన అయింది. ఆ కాలంలో అన్నిటికన్నా మహాశక్తివంతమైన రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తి అగస్టస్. ఆ కాలంలో ఏమట? రోమా సామ్రాజ్యము పరిపాలన జరుగుతూ ఉంది. ఆ కాలంలో అంటే రోమా సామ్రాజ్యం చేస్తున్న కాలంలో అన్నిటికన్నా మహాశక్తివంతమైన రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తి అగస్టస్ అగస్టస్ చక్రవర్తి. లోకమంతటా అంటే రోమ్ పరిపాలనలో ఉన్న లోకమంతటా అని అర్థం. అప్పుడు రోమా అనే సామ్రాజ్యమే ఆ లోకం. ఆ లోకమంతటా ఏం చేశారు? ఈ జనాభా లెక్క చేయాలి అని చెప్పేసి ప్రకటించారు. అందుకు జాబితాలో రాయబడుటకు వారి వారి పట్టణానికి వారు వెళ్ళాలా అని చెప్పేసి ప్రకటన అయింది. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఇది ఎప్పుడు జరిగింది? ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయిన కురేనియు అనేవాయన సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొట్టమొదటి ప్రజాసంఖ్య అంటున్నారు. 3వ వచనం. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళి. అందరూ వెళ్ళారు. ఇంక యేసోపు కూడా దావీదు వంశములో గోత్రములో పుట్టినవాడు కనుక. యేసోపు ఎవరు? దావీదు వంశములో గోత్రములో పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియుతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు ఎక్కడికి వెళ్ళి గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునకు బెత్లెహేము అనబడిన దావీదు పట్టణమునకు వెళ్ళాను. ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఆయన కూడా గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. అంటే ఇక్కడ చూద్దాం. మత్తయి 3వ అధ్యాయం 1-6లో చూస్తే ఇజ్రాయేలు వారు అభిషిక్తుడు బెత్లెహేములో జన్మించవలసి ఉంది అనే ఒక ప్రవచనం. హల్లెలూయా. అభిషిక్తుడు, ఇజ్రాయేలు వారి అభిషిక్తుడు బెత్లెహేములో జన్మించవలసి ఉంది అంటే మీకా 5వ అధ్యాయం 2వ అధ్యాయంలో యేసు జన్మస్థలం బెత్లెహేముకు యోసేపును మరియను తీసుకురావడానికి దేవుడు రోమ్ చక్రవర్తి
ఆజ్ఞ ద్వారా ఆ రోమ్ చక్రవర్తిని వాడుకున్నాడు. హల్లెలూయా. తన సంకల్పాలను నెరవేర్చుకునేందుకు దేవుడు జీవితంలోని అన్ని పరిస్థితులను ఉపయోగించుకోగలడు. రోమ్ చక్రవర్తిని కూడా వాడుకుంటున్నాడు ప్రకటన చేయాలని. ఎందుకంటే బెత్లెహేమ్ అనే ఊర్లోనే పుట్టాలి ఇది యేసయ్య. హల్లెలూయా. ఉపయోగించుకుంటాడు దేవుడు, ఎవరినైనా ఉపయోగించుకుంటాడు. హీబ్రూ భాషలో బెత్లెహేమ్ అంటే రొట్టెలు ఇల్లు. బెత్లెహేమ్ అంటే ఏం అర్థము? రొట్టెలు ఇల్లు అనే అర్థం. జీవాహారము జీవాహారమైన వాడు ఇక్కడ నుండి వచ్చాడు. జీవాహారమైన వాడు ఆహారము గల ఊరిలో పుట్టాడు. హల్లెలూయా. యేసెవరు? జీవాహారం. బెత్లెహేముదో రొట్టెలు ఉండే ఇల్లు. రొట్టెలు ఉండే ఇంటిలో సంతృప్తిగా మనము భోజనం చేయొచ్చు. హల్లెలూయా. యేసయ్య జీవాహారం కాబట్టి మనము జీవాహారంగా మనం భుజిస్తే మనము జీవంతముగా మనము నివసించవచ్చు. హల్లెలూయా. మనము నిత్య జీవంతో నివాసం చేయొచ్చు. హల్లెలూయా. ఎంత బాగుంది కదా ఆయన పేరుకి. హల్లెలూయా. స్తోత్రం. ఇక్కడి నుండి వచ్చి పుట్టినవాడే యేసయ్యా. హల్లెలూయా. ఆహారము గల ఊరిలో ఆహారము గల ఇంటిలో పుట్టిన జీవాహారమే యేసయ్యా. హల్లెలూయా. మనం ముందుకెళ్దాం 2వ వాక్యంలో. గలిలయలో నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి అందుకే వెళ్ళాడు యేసయ్య. 6వ వచనంలో వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండేను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డులతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తట్టిలో పరిణబెట్టెను. ఏమైంది తెలుసా? వారక్కడ ఉన్నప్పుడు ఆమెకు ప్రసవ దినములు నిండను గనుక తన తొలిచూరి కుమారుని కని పొత్తిగుడ్డులతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరిణబెట్టెను. హల్లెలూయా. ఇది కథ. పరలోక మహారాజు అయిన దేవుని కుమారుడు మొదటగా పడుకున్న స్థలం ఇలాంటిది, పశువుల తొట్టె. ఇది ఆయన స్వయంగా తీసుకున్న నిర్ణయం. అది తండ్రి యొక్క నిర్ణయం. తండ్రి అయిన యెహోవా దేవుడైనటువంటి దేవుని యొక్క నిర్ణయం కూడా. హల్లెలూయా. మత్తయి 11:29లో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో వెల్లడైన యేసు స్వభావాన్ని చూస్తే బెత్లెహేము ఒక చిన్న ఊరు. అందులో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఉండేందుకు సౌకర్యాలు తక్కువే. పైగా జనసంఖ్య మూలంగా వచ్చిన వారికి ఉండేందుకు సౌకర్యాలు అందరికీ ఎలా ఇస్తారు? ఇవ్వలేరు. కాబట్టి ఊరంతా హోటల్స్, సత్రాలు అంతా నిండిపోయినాయి. ఇప్పుడు స్థలం లేదు. హల్లెలూయా. చాలా మంది అక్కడ వచ్చారు. హల్లెలూయా. ఇతర ప్రాంతం వచ్చే వారికి ఉండేది తక్కువ కాబట్టి, పైగా జనసంఖ్య మూలంగా అలా వచ్చిన వారు చాలామంది. అయితే యేసు జీవితకాలం అంతా కూడా తరచుగా ఆయనకు ఎక్కడా స్థలం దొరికేది కాదు. హల్లెలూయా. పుట్టినప్పుడే కాదు యేసయ్యకు తరం దొరకండి. ఆయన జీవిత కాలంలో కూడా ఎక్కడ ఆయనకు పరుండేదానికి తలదాచడానికి స్థలం దొరకలేదు. హల్లెలూయా. ఇది ఎక్కడ స్థలం దొరికేది కూడా కాదు. లూకా సువార్త 4:29 లూకా సువార్త 4:29 తెలుగులో ఇలా రాయబడింది. యేసు తన స్వస్థలమైన నజరేతులో ప్రవేశించిన మాట సందర్భంలో ప్రజలు ఆయనను కొండపై నుండి
తోసివేయడానికి ప్రయత్నించినప్పుడు ఆయన్ను చంపేయడానికి ప్రయత్నించారని వివరిస్తుంది. ఆయన వాటి నుండి తప్పించుకొని పారిపోయాడు, వెళ్ళిపోయాడు అని తెలియజేస్తుంది. ఏమైంది? ఎప్పుడు లూకాసు వార్తలో యేసు తన స్వస్థలం నజరేతులో ప్రవేశించినప్పుడు ఆయనని అక్కడి నుంచి తరిమేశారు. హల్లెలూయా! ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడని తెలియజేస్తుంది. అంటే అప్పుడు వారు లేచి ఆయనను పట్టణం నుండి వెళ్ళగొట్టి పట్టణపు అంచున ఉన్న కొండ మీద తోసివేసి తీసుకొని పోయి అక్కడి నుండి పడవేసిరి. హల్లెలూయా! సంపూర్ణత. యేసు తన ఊరిలో సమాజ మందిరములో యెషయా గ్రంథములో ఉండి మర్మాన్ని చదివి తాను నెరవేర్చడానికి వచ్చానని చెప్పినప్పుడు ప్రజలు ఆయనను నమ్మలేదు. నమ్మకుంటే ఎక్కడైనా పోని, నమ్మితే వాళ్ళ కర్మ, నమ్మితే వాళ్ళ యొక్క వాళ్ళకి మంచిది, నమ్మకుంటే వాళ్ళ కర్మ. ఆయనను ఏం చేశారు తెలుసా? ఆయనను పట్టణపు అంచున ఉన్న కొండ మీద నుండి తోసివేయాలని ప్రయత్నించారు. కానీ ఆయన వాటి నుండి తప్పించుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా! కాబట్టి సొంత ఊరిలో ఆయనకి స్థలం లేదు, తరిమేశారు. మరి మత్తయి 2:13, మత్తయి 8:20, యోహాను 1:11, యోహాను 19:15 ఈ స్థలాల్లో కూడా ఆయనకి తలదాచుకోవడానికి స్థలం దొరకలేదు. సమయం లేదు కాబట్టి వాటిని అంతా మనం చదువుకోనే టైం లేదు కాబట్టి మనం ముందుకెళ్దాం. లూకా సువార్త 2:8-20. ఆ దేశములో 8 నుండి 20 వరకు చాలా ఉంది కాబట్టి చదువుకుందాం త్వరగా. 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా, అంటే రాత్రిపూట దేవుడు తన కుమారుని జనాన్ని గురించి భూమిపై ప్రకటించేటప్పుడు అధికారంలో ఉన్న వారికి కానీ, విద్యావంతులకు కానీ, ధనికులకు కానీ, ఆ కాలం మత నాయకులకు తెలియజేయలేదు. కానీ లోకాన్ని మార్చే ఈ సంభవాన్ని పేదలు, వినయవంతులు అయినటువంటి గొర్రెల కాపురులకే తెలియజేశాడు. హల్లెలూయా! ద్వితీయోపదేశ ఖండంలో మరి వచ్చి ఇక్కడంతా పోల్చి చూస్తే దేవుని మద్దతు తన మద్దతు లాంటివి కాదు. అలా కాకపోయినందున మనం ఎంతో సంతోషించాలి. గొర్రెలు గొప్ప కాపరి, గొర్రెలు గొప్ప కాపురులు కాదు. పుట్టుకతో కేవలం గొర్రెలు కాపురులకు మాత్రమే ప్రకటించడం నిజంగా తగిన విషయమే. వాళ్ళకి ఇచ్చే మర్యాద దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా! మనము అయితే 10వ వచనంలో ఆ దూత భయపడకుడి. ఏమంటున్నాడు ఆ దూత? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగవో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. గొర్రెల కాపరులు భయపడి ఉండొచ్చు రాత్రిపూట, అందులోని ఇది ఎవరు మనకు మాట్లాడుతున్నారని చెప్పి భయపడవచ్చు. ఆ దూత భయపడకుడి, ఇదేమంటే మంచి వర్తమానము మీకు తెలియజేస్తున్నాము. అదేంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా! ఏమంటున్నారు? దావీదుకు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయనే క్రీస్తు. క్రొత్త ఒడంబడిక గ్రంథములో యేసును 16 సార్లు ముక్తి ప్రదాత లేక రక్షకుడు అనడం కనపడుస్తుంది. మరి అభిషిక్తుడు గురించి మనము దేవదూత యేసును ప్రభువు అంటున్నారు. హల్లెలూయా! యేసును ప్రభువు అంటున్నారు. ప్రభువు అంటే గౌరవం. లూకా 1:43, మత్తయి
41-45లో, అపోస్తలుల కార్యము 2:36లో, 1 దినవృత్తాంతములు 8:6, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:10-11, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:5. ఇవన్నీ చూస్తే ఈ యొక్క మర్మాలు మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ చదవాలంటే మనకు ఈ తక్కువ సమయంలో మనం చదవలేము. మరొప్పుడైనా మనం చదువుకున్నాం. హల్లెలూయా. ప్రభు అనే అర్థాన్ని ఇచ్చే పదం కురియస్. యెహోవాను అనువదించడానికి ఈ పదం వాడారు. యెహోవా అనేది పాత ఒడంబడిక గ్రంథంలో దేవునికి సామాన్యంగా వాడబడిన పేరు. నిర్గమకాండంలో 3:14-15లో చూస్తే కొత్త ఒడంబడికలో గ్రంథంలో మనము యేసును కొన్ని వందల సార్లు ప్రభు ప్రభు అంటున్నారు. కాబట్టి ఈ యెహోవా యొక్క ఈ పేరే ఇక్కడ ప్రభు ప్రభు అని చెప్పేసి కురియస్ అనే పదం అక్కడ వాడినప్పుడు ఇక్కడ ప్రభు అని ఇక్కడ పదాన్ని వాడుతున్నారు. హల్లెలూయా. ఆయన ప్రభు, అందరికీ ప్రభు. అయ్యో, ఆయన ప్రభు. ఎట్లాంటి ప్రభువు తెలుసా? ప్రభువులందరికీ ప్రభు. హల్లెలూయా. ఆయనకి అనేక మంది ప్రభువులు ఉంటారు. కాబట్టి ఆయన్ని ప్రభువులకు ప్రభు అని ప్రకటించబడ్డాడు. ఆయన పేరు దీవెనలతో బైబిల్ ముగిసింది. ప్రకటన గ్రంథంలో 22:21లో యేసు యెహోవా దేవుని అవతారమని ఈ క్రింది రెఫరెన్స్లు రుజువు. ఎవరు? యెహోవా దేవుని అవతారమే యేసు. హల్లెలూయా. దీనికి నేను వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతాను వచనాలని. ఈ రెఫరెన్స్లు యేసు యెహోవా యొక్క అవతారమేనికి ఈ రెఫరెన్స్లు మనకు సపోర్ట్ చేస్తాయి. మత్తయి 3:3, మత్తయి 23:27, యోహాను 8:24-25, యోహాను 8:58, యోహాను 10:11, యోహాను 12:41, అపోస్తలుల కార్యములు 2:21, రోమీయులకు 10:9-10, రోమీయులకు 10:13, 1 దినవృత్తాంతములు 1:31, 1 దినవృత్తాంతములు 2:8, 1 దినవృత్తాంతములు 10:4, ఎఫెసీయులకు 4:10, ఫిలిప్పీయులకు 2:10-11, తీతుకు 2:13 మరియు హెబ్రీయులకు 1:10-12, న్యాయాధిపతులకు 1:5. ప్రకటన గ్రంథము 19:16. యేసు దేవుడిని వెల్లడించే ఇతర రెఫరెన్సుల కోసం ఫిలిప్పీయులకు 2:6 కూడా చూడొచ్చు. పాత ఒడంబడికలో ఆదికాండము 16:7, నిర్గమకాండము 3:14, కీర్తన గ్రంథము 23:1, కీర్తన గ్రంథము 24:7-10, కీర్తన గ్రంథము 96:10-13, యెషయా గ్రంథము 6:1, యెషయా గ్రంథము 9:6, జకరియా 12:10 మొదలైనవి మనం చూడొచ్చు. హల్లెలూయా. ఇన్ని వచనం చదివడానికి టైం ఉందా? కాబట్టి నేను వరుసగా చెప్పేశాను. హల్లెలూయా. 12వ వచనం, దానికి ఇదే మీకు ఆనువాలు. హల్లెలూయా. సరే, ఈ రక్షకుడు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో పుట్టాడు. ఆనువాలేంటి అని అడిగినప్పుడు దానికి అదే ఆనువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిండుట మీరు చూచెదరు. వారితో ఈ ఆనువాలు చెప్పాను. హల్లెలూయా. వెంటనే పరలోక సైన్యం సమూహము ఆ దూతతో కూడా నుండి పరలోకములో ఎంత ఆసక్తిని, ఎంత ఉత్సాహాన్ని రేకెత్తించిన సంగతి తప్పనిసరిగా మనలో ఆసక్తిని, స్తుతిని మొగ్గ తొడిగించాలి. హల్లెలూయా. పరలోకంలో ఎంత ఆసక్తి వచ్చిందా, ఉత్సాహం వచ్చిందా, రేకెత్తించిందా? మరి మనలో కూడా అంత ఆసక్తి
మనం మొగ్గ తొడిగించాలని చెప్పేసి మనకు ఆశ కలగాలి. హల్లెలూయా. 14వ వచనం, సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రములు చేయుచుండెను. హల్లెలూయా. సైనిజము దేనికైనా ఉండదగ్గ అత్యున్నతమైనటువంటి ఉద్దేశం దేవునికి మహిమ కలగడమే. ఈ మహిమ దేవునికి యేసు పుట్టినప్పుడే ఇచ్చేశారు. హల్లెలూయా. పరలోక సైన్య సమూహాలే పాడింది. కాబట్టి మహిమ దేవుడు యేసు వచ్చినది ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమే. యేసు పుట్టుక దేవునికి గొప్ప మహిమ చేకూర్చిందని మనం గమనించాలి. ఇక్కడున్న క్రమాన్ని కూడా మనం గమనించాలి. ముందు దేవుడు, తర్వాత మనుషులకు శాంతి తేవడం ద్వారా యేసు దేవునికి మహిమ కలిగించాడు. దేవుడు ఏం చేశాడు? యేసయ్య మనుషులకు శాంతిని తేవడం ద్వారా యేసయ్య పరమ తండ్రికి మహిమ కలిగించాడు. దేవుని కుమారుని ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించిన వారికి తద్వారా దేవుని అనుగ్రహం దొరుకుతుంది, పాపముక్తి కలుగుతుంది, ఆమోదం పొందిన వారికి శాంతి లభిస్తుంది. హల్లెలూయా. 15వ వచనం, దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకునే శిశువును చూచిరి. హల్లెలూయా. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. హల్లెలూయా. క్రీస్తు జన్మించిన శుభవార్తను మొట్టమొదటి ప్రకటించినది దేవదూత, ఆ తరువాత అల్పులైన గొర్రెల కాపురులే. హల్లెలూయా. 18వ వచనంలో గొర్రెలు కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపొందిరి. గొర్రెలు కాపరులు చిన్నోళ్ళే, అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఏం లేదు, కానీ వారు చెప్పినారు చూడు సువార్త జనాలకి. ఆ చెప్పిన మర్మాలను చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఆశ్చర్యపోతున్నాము. హల్లెలూయా. గొర్రెలు కాపులను అంతగా వాడుకున్నాడే యేసయ్య. హల్లెలూయా. వాళ్ళు ఎంత ధన్యులు. ఈరోజు మనకు వర్తమానాన్ని వారే తెలియజేశారు కాబట్టి మనము కూడా ఇతరులకు అనేక మందికి వర్తమానాన్ని తెలియజేసి మనము కూడా గొర్రెల కాపరులే ధన్యులు అని అనిపించుకునే పేరు సంపాదించుకోవడం. పరలోక రాజ్యంలో మనము యేసయ్య యొక్క మర్యాదను మనం స్వీకరిస్తాము. ఆయన పెట్టే కిరీటాన్ని మనం పొందుతాం. హల్లెలూయా. 19వ వచనము, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. నేను ధన్యురాలిని. ఆమె పాట నేను పోయిన వారము వచనంలో ఆమె పాట మరియ పాట, నేను ఈ యొక్క యుగములకు ధన్యురాలిని అని చెప్పేసి పాట పాడుకునేది. హల్లెలూయా. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటినీ అట్లే అచ్చుకుతున్నట్టు దేవుని మహిమపరచుచు స్తోత్రం చెప్పుచు జనాలు తెలియసు మహిమపరచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. లూకా సువార్త నిండా దేవునికి స్తుతించగలిగి ఈ లూకా సువార్త ద్వారా దేవుడికి నామానికి ఎంతో మహిమ కలిగిస్తుంది. హల్లెలూయా. అనేక మాటలు స్తుతి గురించి ఈ లూకా సువార్త మాట్లాడుతుంది. మరి గొర్రెల కాపురు దేవుణ్ణి స్తుతించిన విధానాన్ని తెలియజేస్తుంది. వారికి కారణం ఒకటే. ఇక్కడ చూడండి, దేవుడు మనకు చెప్పినదంతా
ఆయన చెప్పినట్టుగానే నెరవేరుతున్నందున ఈ విషయంలో మనకు సందేహం అక్కర్లేదు. హల్లెలూయా. గొర్రెల కాపులు సందేహించలేదు ఆ రోజు. వారు సందేహించకుండా అంత దూరం పోయి యేసు ప్రభువుని చూడి చేసి మహింప చేసి ఈరోజు కూడా మనకు తెలియజేసిన వర్తమానాన్ని మనం సందేహం లేకుండా ఈ సర్వలోకాన్ని తెలియజేసి దేవుని నామాన్ని మహింపరుస్తాం. లేచి నిలబడదాం. మహోన్నతుడ యేసయ్య స్తోత్రం. ఈ యొక్క లోతైన మర్మములను ఇంతవరకు మీరు మా ద్వారా ప్రకటించడానికి తెలియచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. మీ యొక్క నామ మహింపరబడు. మీ సువార్త ఈ లోక బుద్ధివంతంలోకి ప్రకటించబడి అనేక మంది నశించిపోకుండా ఆ యొక్క నరకంలో త్రోయబడకుండా పరలోకమును చేరుకుని నిమిత్తం రక్షణ దొరికిన నిమిత్తం ప్రజలందరినీ మీ యొక్క బిడ్డలందరినీ వాడండి స్వామి. సువార్త ప్రకటింపజేయండి. వారిని అందరినీ రక్షించండి స్వామి. మమ్మల్ని రక్షించే విధానం బట్టి స్తోత్రం. ఈరోజు క్రిస్మస్ ఆరాధనను క్రిస్మస్ వాక్యంలో మేము మర్మను గ్రహించడానికి మాకు ఇచ్చిన అవకాశమును బట్టి స్తోత్రం దేవతండ్రి. ఇంకొను అనేకమైన గొప్ప కార్యములు చేయడానికి మీ బిడ్డలను కనికరించి వాడుకోండి స్వామి. ఈ నశించిపోయే లోకములో మమ్మల్ని రక్షించి మా ద్వారా ఇతరులను కూడా రక్షించడానికి మీరు చేసినటువంటి ఒక కృపను చూపిన కృపను బట్టి స్తోత్రం. మీకే మహిమ ఘనత ప్రభావం చేసి ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలన్నీ ఆశీర్వదించండి దేవతని. మమ్మల్ని ఆశీర్వదించండి. ఇంకొను రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకో. వారికి కూడా మారు మనసు పొంది రక్షింపబడడానికి సదా అవకాశాన్ని కల్పించండి. మీకే మహిమ ఘనత ప్రభావం చేస్తాం. మా ప్రభు రక్షకుని యేసుక్రీస్తు మనం ప్రార్థించి వేడుకున్నాం దేవతండ్రి. నా ప్రాణమై యెహోవాను సంతించు. నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సంతించు. నా ప్రాణమై యెహోవాను సంతించు. ఆయన చేసిన మేలు దేన్ని తండ్రి యొక్క ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మనే నేను సాహసం ఇప్పటికీ సదాకాలం యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు శిరస్థాయిగా నిల్చుండుగాక. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనము వాక్యాన్ని